తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలని రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నా అని టీడీపీ ఎంపీ ఆశావాహి పంచలింగాల నాగరాజ్ అన్నారు. తమకు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నానని టీడీపీ ఎంపీ ఆశావాహి పంచలింగాల నాగరాజ్తో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రాజకీయం రోజురోజుకు మారుతూ ఉంది. అయితే కర్నూలు జిల్లా సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పటికే రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైసీపీ కావచ్చు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సంబంధించినటువంటి అభ్యర్థుల కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పంచలింగాల నాగరాజు ఉన్నారు. రాజకీయంగా రావడానికి ఒక వ్యాపారవేత్తగా ఉన్నటువంటి మీరు రాజకీయంగా రావడానికి ప్రధాన కారణం ఏమంటారు? వాస్తవంగా నేను పంచలింగాల గ్రామ నివాసిని. ఎంఎస్సి బీడ్ నా క్వాలిఫికేషన్. నేను మొట్టమొదట కాంట్రాక్ట్ లెక్చరర్గా ఎంఎన్ఆర్లో చేయడం జరిగినది. ఉద్యోగరీత్యా నేను చేస్తూ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పోస్టులు లేకుంటే టెంపరీగా కాంట్రాక్ట్ వ్యవస్థను తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా మేము ఓ 4 సంవత్సరాలు నేను ఉద్యోగరీత్యా లెక్చరర్గా జాబ్ చేశాను, కెమిస్ట్రీ లెక్చరర్గా. ఆ తర్వాత ఈ ఫీల్డ్ మీద కూడా నేను ఎంతమందికి ఒక చెప్పగలిగితే ఒక 100 మందికి సంవత్సరం అంతా అయితే కూడా ఒక క్లాస్ అంటే ఎంత ఉంటుంది, ఒక 100 మంది ఉంటారు మహా అయితే. 100 మందికి మాత్రం నేను విద్యాబుద్ధులు నేర్పించగలను. అంతకుమించి ఒక సంవత్సర కాలపరిమితిలో నేను ఎవరికి ఇంకా చెప్పలేను కదా. ఇది ఈ రకంగా పోతే నా సర్వీస్ అంతా ఎంతమందికి చెప్పగలుగుతా. ఇది కాదు నా ప్లాట్ఫామ్ అనుకుని నేను ఆ ఉద్యోగం మానేసి బయటికి రావడం జరిగినది. వచ్చి ఎంతమందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక సినిమా రంగాన్ని ఫస్ట్ ఒక ప్యాషన్గా తీసుకొని రాయలసీమ లవ్ స్టోరీ అనే ఒక సినిమాని నిర్మాతగా ఉండి నేను చిత్రీకరించాను. దాంట్లో కూడా మన స్థాయికి దాంట్లో సరైన సక్సెస్ సాధించలేకపోయాము. ఇది కూడా మనకు కాదు, ఈ ప్లాట్ఫారం కాదు అని చెప్పేసి నాకు ఏదో ఒక ప్లాట్ఫారం కావాలి, బలమైన ప్లాట్ఫారం కావాలని చెప్పేసి రాజకీయ రంగాన్ని ఎన్నుకుందాం అనుకునే సమయానికి దానికి కావాల్సిన ఆర్థిక వనరులు పరిపుష్టిగా ఉండాలని చెప్పేసి అందులో భాగంగా నేను రియల్ ఎస్టేట్ రంగాన్ని చూసుకున్నా ఫస్ట్. ఆ రియల్ ఎస్టేట్లో భాగంగా బిల్డర్గా నా ప్రస్థానాన్ని గత 10 ఏళ్లలో కావాల్సినంత విజయం సాధించి దాంట్లో అన్ని రకాలుగా ఆర్థిక స్థితిలో బాగా స్థిరపడిన తర్వాత నేను ఆ రంగంలో ఉండి కూడా చాలామందికి నా వంతు పాత్రగా గ్రామ స్థాయిలో అయితేనేమి, మండల స్థాయిలో అయితేనేమి నా సేవలు చేసుకుంటూ నా వృత్తిని కొనసాగించుకుంటూ ఆ విధంగా వస్తూ వచ్చాను. మొన్న జరిగినటువంటి జనరల్ బాడీ ఎలక్షన్లలో ఎంపీటీసీగా కర్నూలు ఎంపీపీగా పోటీ చేయాలని ఒకటే సంకల్పంతో ముందుగా పంచలింగాల జనరల్ అయినా కూడా ఎంపీటీసీగా నేను నా రాజకీయ ప్రస్థానాన్ని మొట్టమొదటి అడిగేశాను. ఆ ఎంపీటీసీగా నామినేషన్లు వేయడానికి కూడా అధికార పార్టీ వాళ్ళు నానా ఇబ్బందులు పెడితే కూడా మేమైనా కానీ మా గ్రామంలో 200 ఓట్ల మెజార్టీతో గెలిచి తర్వాత ఎంపీపీగా కూడా కర్నూలు రూరల్ మండలానికి మేము 1 ఓటు తేడాతో ఓడిపోయాము. లేకపోతే వాస్తవంగా ఎంపీపీ అయి ఉండాల్సింది మేము. 1 ఓటుతో మిస్ అయిన తర్వాత ఇది కూడా కాదు, మనం ఇంకా ఇంతకంటే పెద్ద ప్లాట్ఫారం తీసుకుంటే ఎంతోమందికి సేవ చేయాలంటే మనం ఈ రాజకీయ రంగంలో చట్టసభల్లో మనకు ఒక స్థానం అంటూ ఉంటే మనం అనుకున్న విధంగా చేయవచ్చనే సంకల్పంతో చట్టసభల్లో ఒక పెద్ద స్థానం కావాలి మనకు. ఈ ఎంపీటీసీ స్థాయిలో కూడా నేను ఎంతమందికి చేయగలుగుతా, ఒక గ్రామ స్థాయిలో చేయగలుగుతా. ఇది కాదు, చట్టసభల్లో చేయాలంటే దానికి తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు జరగబోయే 2024 ఎలక్షన్లకు ఎలాగైనా సరే శాసనసభకైనా సరే పార్లమెంట్ ఎంపీ స్థానానికైనా సరే పోటీ పడాలనే సంకల్పంతో గత సంవత్సరంన్నర నుంచి నేను మా కుర్బకులస్తుల్లో చైతన్యం తీసుకొచ్చి మా జనాభా ఇంత ఉంది కదా, ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉండేదే పార్లమెంట్ పరిధి అంతా బీసీ పార్లమెంట్ ఇది. అయినా కానీ 4.5 లక్షల ఓటు జనాభా పెట్టుకుని కుర్బకులంలో ఇంతవరకు ఎక్కడా కూడా మేము చట్టసభల్లో స్థానం నోచుకోలేదు. అందులో భాగంగా ముందుగా మా కులంలో చైతన్యం తీసుకొచ్చి నేను ఈ కుర్బకులానికి చట్టసభలో స్థానం కల్పించాలని చెప్పేసి అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసుకుని యాక్షన్ కమిటీని మేము ఈ విధంగా మా ప్రస్థానాన్ని సాగించుకుంటూ వస్తే మేమంతా కలిసి ఐక్యతతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలవడం జరిగినది. కర్నూలు పార్లమెంట్ సంబంధించి మీ పేరు బాగా ప్రచారంలో ఉంది, అసలు ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్లు నా పేరు, నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమై ఉన్నాను. ఆల్రెడీ అధినాయకత్వానికి నా అప్లికేషన్ నా బయోడేట్ను పంపించడం జరిగినది. కాబట్టి నేను బరిలో ఉండడం అయితే వాస్తవం. అందులో భాగంగా నా పేరు ప్రముఖంగా వినిపిస్తున్న మాట కూడా అందరికీ సుపరిచితమైన మాటనే అది. కాబట్టి ఇప్పుడు ఏమంటే బీసీలకు అవకాశం ఇస్తామని
అధిష్టానం చెప్పినందున అందులో భాగంగా మేము మా బీసీ కుల జాబితాలో అయినటువంటి కురవకులం తరపున నేను నా అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయడం జరిగినది అధిష్టానానికి. అయితే మనం చూడొచ్చునా అంటే పేరుకి గ్రామానికి సంబంధించినటువంటి పేరుతో మీ పేరు ఉంది. ఎలా వచ్చిందంటారు? అంటే పంచలింగాల అనేటటువంటి మీ గ్రామం యొక్క పేరు మీ పేరుతో కలిసి వచ్చింది. ఎలా వచ్చిందంటారు ఆ పేరు? వాస్తవంగా తుంగభద్ర నది అవతల మా గ్రామం ఉన్నది. నా పేరు నాగరాజు అని, జనరల్గా నా పేరు బస్తిపాటి నాగరాజు నాది ఒరిజినల్గా. అయితే ఏమంటే నాకు ఇక్కడ నేను చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్ రంగం. ఆ చుట్టుపక్కల గ్రామాలు అయితేనేమి తుంగభద్ర తీరం నది తీరం నుంచి గద్వాల వరకు దగ్గర ఉండే ఈ వ్యాపార రంగంలో ఎవరు అంటే పంచలింగాల నాగరాజు అనేది ఒక బ్రాండ్ ఉంది నాకు అక్కడ. ఎందుకంటే నా గ్రామం పేరే నా ఇంటి పేరు అయిపోయింది వాస్తవంగా. పంచలింగాల నాగరాజు అంటే చుట్టుపక్కల ఎవరైనా గుర్తుపడతారు. కర్నూలు టౌన్లో కూడా ఎవరంటే పంచలింగాల నాగరాజు అనే స్థాయికి నా పేరు అట్ట బాగా మోటివేట్ అయిపోయింది. పబ్లిక్లోకి అది ఇమిడిపోయినది అనమాట. అందుకే నా ఇంటి పేరు కంటే నా గ్రామం పేరే నా ఇంటి పేరుగా మార్చుకొని నేను పంచలింగాల నాగరాజుగా పిలువబడుతున్నా వాస్తవంగా. ఎలా ఉందంటారు? ఇప్పటికే వైసీపీ సంబంధించినటువంటి అధికార పార్టీ 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? మీ సామాజిక వర్గానికి ఎలాంటి మేలు జరిగిందంటారు? గత ప్రభుత్వాలతో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పడానికి ఇంకా ఒక రోజంతా చెప్తే కూడా సరిపోదు వాస్తవంగా. సరే, మీరు చెప్పినట్లు మా కులం వరకు అడిగినారు కాబట్టి కురబ కులానికి ఏమైనా న్యాయం జరిగిందని అడిగారు. అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే బీసీ కులాలలో ఉపకులమైనటువంటి కురబ కులానికి వీళ్ళకంతా కార్పొరేషన్ మాత్రం ఒక పేరుకే నామకే వాస్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏమాత్రం నిధులు కానీ అధికారాలు కానీ ఏమాత్రం ఇవ్వలేదు. కుర్చీకి పరిమితం అయిపోయి వాళ్ళ కాలపరిమితి కూడా ముగిసిపోయినది. అయినా కానీ మా కురబ కులానికి తీసుకుంటే గొర్రెల యూనిట్లు ఉన్నాయి. జనరల్గా గొర్రెల సంఘాలు ఉన్నాయి. ఏమాత్రం ఒక యూనిట్ ఇచ్చింది లేదు, దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చి మావి ఈ గొర్రెల పెంపకందారుల యొక్క సంఘము విరాజిల్లేనది వాస్తవంగా. అందులో భాగంగా ప్రతి గ్రామంలో టీడీపీ హయాంలో మాకు ఇచ్చినటువంటి అవి ఆ గొర్రెల నుంచి వాళ్ళు పెంపొందించుకొని ఈరోజు పెద్ద పెద్ద మందలయ్యి వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మార్చుకొని ఆర్థికంగా బలపడినారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక యూనిట్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు సగర్వంగా చెప్పుకోలేరు. అదే కాదు, మాదాసి కురవ మాదారి కురవ అని చెప్పేసి మా కులం యొక్క సర్టిఫికెట్ల జారీ విషయంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర చేస్తూ చాలా మాటలు చెప్పారు మాకు. అందులో భాగంగా మేమంతా ఆ రోజుల్లో ఆయనకు ఏకతాటి మీదకి వచ్చేసి మాకేదో న్యాయం జరుగుతుందని చెప్పేసి వన్ సైడ్ అయ్యి వైఎస్ఆర్సీపీకి గెలుపునకు మేము అహర్నిశలు కష్టపడి చేశాం. అందులో భాగంగా మేము మా కుల నాయకులు అయితేనేమో అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి పోయినాము. పోయిన తర్వాత ఈ సర్టిఫికేట్ల గురించి మేము చాలా అడిగాము, చాలా ప్రాధాయపడ్డాము. అందులో భాగంగా నామకే వాస్తే ఒక జీవో ఇచ్చినారు మాకు. ఆ జీవో ఇంప్లిమెంటేషన్కి ఎక్కడా నోచుకోలేదు. ఎంఆర్ఓ స్థాయిలో ఏమాత్రం సర్టిఫికేట్ జారీకి నోచుకోక మొన్న రీసెంట్గా జరిగినటువంటి కులగణలో కూడా మాదారి కురవ అని ఏమాత్రం ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. దానికి కూడా ధర్నాలు చేసినాం, అన్నీ చేసినాం. అయినా ఏమాత్రం కించిత్తు కూడా వాళ్ళ నుంచి స్పందన లేకుండా ఉంది. కాబట్టి మేము ఇప్పుడు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా మేము అభ్యర్థించుకొని మా సాధక పంచలింగాల నాగరాజు అంటే ప్రజలకు సేవ చేయాలనేటటువంటి గుణంతో రాజకీయాలకు రానున్నారా, లేకుంటే ఏదన్నా సంపాదించాలని చెప్పి రావాలనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా సేవాగుణంతోనే నేను ఈ రంగంలోకి వచ్చాను. పొలిటికల్గా అంటేనే ఇంకా ఎక్కువగా సంపాదించుకోవడానికే వస్తూ ఉంటారు అని చెప్పి ఒక అపోహ ఉంటుంది. ఎలా ఉంటుందంటారు? అంటే ఒక యాజ్ ఏ లెక్చరర్గా కూడా మీరు వర్క్ చేశారు. ఎలా అంటే ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాబోతున్నారు? రైట్. వాస్తవంగా మన కర్నూలు పార్లమెంటు పరిధిలో ఏముందంటే నా బాధ అంతా ఒకటే. నేను రైతు బిడ్డను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. వాస్తవంగా కర్నూలు పార్లమెంటు పరిధి అంతా తీసుకుంటే తుంగభద్ర నదీ తీరం అంతా కర్నూలు పార్లమెంట్ ద్వారానే ఎంటర్ అవుతుంది. కర్ణాటక నుంచి మన ఆంధ్రలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మొత్తం టోటల్ కర్నూలు పార్లమెంట్ మీదుగా పారిపోతుంది. కానీ వాటర్ అంతా నంద్యాల జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత నంద్యాల అంతా సుభిక్షంగా ఉంది. నంద్యాల ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల సుభిక్షంగా ఉంది. ఇప్పుడు జిల్లాలో బైఫర్గేషన్ అయినా కూడా నంద్యాలకు కావాల్సిన ఆయకట్లు, డ్యామ్లు, బ్యాక్ వాటర్ అయితేనేమి వాళ్ళకి సంపూర్ణమైన వాటర్ ఉంది. కాకపోతే మాకేమంటే ఇక్కడ కర్నూలు పార్లమెంట్ పరిధిలో రైతుల పరిస్థితి వర్ణనాతీతం. ఎంత ఘోరాతి ఘోరం అంటే చెప్పలేనంత బాధలు ఉన్నాయి.
ఏ ఒక్క ఎకరానికి నీళ్ళు పడట్లేదు. మనకు ఉండేది ఒకటి ఉంది ఆప్షన్, ఎల్ఎల్సి ఒకటి వస్తుంది మనకు. ఆ ఎల్ఎల్సి కూడా దామాషా ప్రకారం కావాల్సిన నీళ్లు మనకు కర్ణాటక నుంచి రావట్లేదు. వాస్తవంగా ఆడ మనకు 1400 క్యూసెక్లు వదిలితే ఎమ్మెనూరుకి వచ్చేపాటికి 800 క్యూసెక్లు వరాలి. యాక్చువల్గా మనకు ఆడికి వచ్చేపాటి 400 క్యూసెక్లు వస్తున్నాయి అంతటికి. అంటే వాటర్ ఎక్కడ డైవర్ట్ అయిపోతుందో అక్కడ అసలు దామాషా ప్రకారం కూడా వదలలేకపోతారు. కాబట్టి ఇదంతా ఏంటంటే నాకు చూసి ఈ రైతాంగాన్ని అంతా నాకు, ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకున్న పత్తికొండలో వాస్తవంగా నేను పదే ఆ గ్రామాలకు ఆ సైడ్ పోతూ ఉంటా. ఏంద్రనైనా పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పేసి అందులో భాగంగా మనకంతా ప్రతి ఎకరాకు నీళ్ళు అందాలంటే, మనం ఏదైనా చేయాలంటే, ఏదైనా సాధించాలన్నా చట్టసభల్లో తగిన స్థానం సంపాదిస్తేనే మనం ఈ రైతాంగానికంతా మనం ఏదైనా చేయగలమనే ఒక సంకల్పంతో నేను వాస్తవంగా ఈ రాజకీయ రంగాన్ని ఎంచుకున్నాను. ఇప్పటికే టీడీపీ సంబంధించినటువంటి పార్టీ బీసీలకు సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థిని కసరత్తు మొదలుపెట్టింది. అయితే మీ సామాజిక వర్గానికి వస్తే మీ సామాజిక వర్గంలో కూడా అత్యధికంగా కాంపిటీషన్ ఉంది. ఎలా ఉంటుందంటారా? అంటే మీకు అవకాశం వస్తే మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇటీవల మీరు జేఏసీ సంబంధించినటువంటి సమావేశం కూడా నిర్వహించారు. ఎలాంటి ప్రస్తావన చేశారండి? వాస్తవంగా చాలా మంచి ప్రశ్న వేసినారు. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే అంతర్యుద్ధం అంటారు దీన్ని. ఎందుకంటే కురవకులంలో కూడా ఆశావహులు కురవకులానికి అధిష్టానం వారు కురవకులానికి ఇస్తామన్నప్పుడు మా కురవకులంలో కూడా ఎంతమందైనా పోటీ పడడానికి వాస్తవంగా అవకాశాలు ఉంటాయి. అందులో భాగంగా మేము కూడా చైతన్యం చేసి మా కురవకులంలో ఆ కులాన్ని చైతన్యం చేసుకుంటూ వచ్చి రాజకీయంగా మనం ఒక ఎంపీ సీట్ మనం ఖచ్చితంగా కొట్టాలని చెప్పేసి మొట్టమొదట దీనికి బీజం వేయడానికి వేసిన పాత్రలు నేను కూడా ఒక మొట్టమొదటి మనిషిని. వాస్తవంగా మనకు చట్టసభలో స్థానం కావాలని వేసింది. అందులో భాగంగా మా కురవల్లో కూడా చాలామందికి వాస్తవంగా ఈ పంచలింగాల నాగరాజు దీన్ని ఎప్పటి నుంచో ఇది ఆశిస్తున్నాడు, ఇది ఎంతవరకు ఇది వాస్తవం, ఇది ఈయన కష్టపడుతున్నాడు అని చెప్పేసి చాలామంది మా కురవ కులస్తులు కూడా ఈయనకు వస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళంతా అనుకుంటున్నారు. కానీ ఈ కురవ కులానికి ఇస్తారని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చేసరికి చాలామంది, అంటే లోకల్ అనుకోండి, నాన్ లోకల్ అనుకోండి, ఎక్కడో స్థిరపడిన వాళ్ళు కూడా వచ్చేసి మాకు కూడా మేము కురవ కులం మీద మాది కూడా కర్నూలు బీజాలు ఉన్నాయి, మాకు కూడా వస్తే బాగుంటుంది అని ఆశావులుగా వాళ్ళు రావడం తప్పులేదు. అందరం దీంట్లో భాగంగా అందరం ప్రయత్నాలు చేస్తున్నాం. మేమంతా జేఏసీ యాక్షన్ కమిటీ చేసుకున్నప్పుడు పొలిటికల్ది ఒకటి నిర్ణయం తీసుకున్నాం. అందరం కలిసి ఆశావులం అంతా ఒక వేదిక మీదకి వచ్చి ఎవరికి వచ్చినా మనలో అందరం కలిసి పని చేసుకోవాలని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నాం. అందులో భాగంగా నేను గట్టి ప్రయత్నాలు చేస్తున్నాను ముమ్మరంగా. ఎవరి ఆశ వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేనైతే ఖచ్చితంగా సీట్ తీసుకుని వస్తాను, కర్నూలు పార్లమెంట్ టికెట్ తీసుకొస్తాననే నమ్మకం నాకుంది. సరే, ఇంకా కొన్ని రోజుల పాటు, ఒక వారం రోజుల పాటు ఉంటే ఎవరికి వచ్చినా మేము కలిసి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంటే ఈ పార్టీలని సంబంధించి మనం చూసుకున్నట్లయితే అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఎన్నికల పండుగ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఆ యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది ప్రధానంగా మనం చూస్తూ ఉంటే. అంటే మనం కూడా ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కేవలం ఎన్నికల సమయంలోనే ప్రశ్నిస్తూ ఉంటారు, తర్వాత దాన్ని మర్చిపోతూ ఉంటారు. మీరేమంటారు సార్? వాస్తవంగా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది కూడా వాస్తవంగా మనం ఇంట్లో పండగ ఉందంటే పండగకు అన్ని ఇంట్లో పెయింట్ వేసుకుంటాము, మంచి చెడ్డ అంతా చేసుకుంటాం. మన డిమాండ్లని తీర్చుకోవాలంటే, మన యొక్క స్థితిగతులను మార్చుకోవాలంటే, మన కోరికలు నెరవేర్చుకోవాలంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మన డిమాండ్, మన గలాన్ని వినిపించి ఆ స్థానానికి మనం ప్రయత్నాలు చేయాలి తప్ప ఇక 5 ఏళ్ళ నుంచి మీరు ఎందుకు చేయలేకపోయారు అని చెప్పని మీరు అనొచ్చు. ఎందుకంటే మనం ఇంతవరకు కురబకులంలో చైతన్యం లేక ఈ చట్టసభలకు గట్టిగా ప్రయత్నించక ఇవల్ల ఉన్నాయి కాబట్టి లోటుపాట్లు కొన్ని ఉన్నాయి. అవన్నీ సరిదిద్దుకొని గత 2 సంవత్సరాల నుంచి మేము ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఈ 2024 ఎలక్షన్లకి కురబకులం ఎంపీ టికెట్ కర్నూలు పార్లమెంటు కురబలకు ఇస్తారు అనే నినాదాన్ని మేము తెర మీద తెచ్చినామంటే మేము ఏమాత్రం దీని వెనకల ఎంత కష్టపడి ఉంటే మాకు ఈరోజు ఈ స్థితి వచ్చింటుంది. మేము ఇంట్లో కూర్చొని ఉంటే ఈరోజు కర్నూలు పార్లమెంట్ కురబలకు అని చెప్పే స్థానం ఎప్పటికి వచ్చేది కాదు. మేము దాని తగిన ప్రయత్నం చేసినాం కాబట్టి మీరు చెప్పినట్లు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈరోజు వచ్చినారని మాత్రం అనుకోవద్దండి. ఎప్పటి నుంచి మేమంతా కసరత్తు చేసినాం కాబట్టి మా సామాజిక వర్గంతో ఏకతాటి మీదకి వచ్చేసి మేమంతా నిర్ణయించుకొని మన ఆలూరు సభ తీసుకోండి. ఆలూరు సభ బ్రహ్మాండంగా బహిరంగ సభ చేశాం, సక్సెస్ఫుల్. ఈ మధ్యకాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటారంటే ఆ సభలో కూడా కీలకమైనటువంటి నేతలు కూడా పాల్గొన్నారు. అంటే బళ్ళారి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ శశికళ కావచ్చు, మీలాంటి పంచలింగాల నాగరాజు కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి వారు కూడా ఆశావాహులు ఎక్కువగా వచ్చారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా ముందుకెళ్ళాలనుకున్నారు? వాస్తవంగా బహిరంగ సభలో ఒకటే నిర్ణయం తీసుకున్నాం మేమంతా. మా కుల సర్టిఫికెట్లు సాధన మాదాసి కుర్మ మాదారి కుర్మ అనే దానికి
మెయిన్గా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఒకటి ఇష్యూ, ఎవరు వచ్చినా కూడా చట్టసభలో ఎవరు అడుగు పెట్టినా కూడా దీని మీద పోరాటం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఒకే వేదిక మీద అందరం పంచుకున్నాం. అదేగాక ఆ వేదిక మీదుగా మేమంతా ఒకటే, మాలో ఎవరికి ఇచ్చినా టికెట్ మేమంతా వారి యొక్క గెలుపున కృషి చేస్తామని చెప్పేసి రెండో తీర్మానం చేసుకుంటారు. ఈ రకంగా ఆ బహిరంగ సభ ద్వారా మేము ఏం ఇచ్చినామంటే మెసేజ్ సమాజానికి మేమంతా ఐకమత్యంతో ఉన్నామని చెప్పేసి చాటి చెప్పడానికి మేము నిరూపించుకున్న సభ అది. కాబట్టి మేమంతా ఐకమత్యంతో ఉన్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా, ఎవరికి నాకు వచ్చినా సరే, వేరే వాళ్ళకి వచ్చినా సరే, ఎవరికి వచ్చినా కూడా మేమంతా కలిసి ఐకమత్యంతో కురబకులస్తులో ఎవరు నిలబడినాడో వాళ్ళని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేగాక మా కురబకులంతో పాటు ఈ కురబకులస్తులకు ఏముందంటే చాలా వీళ్ళు అగ్రెసివ్ కాదు అనేది జనాల్లో ఆల్రెడీ అందరికీ ఉంది. కాబట్టి మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరులందరినీ కలుపుకొని ఖచ్చితంగా మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే గెలిచి చట్టసభలో అడుగుపెట్టడానికి ఏమాత్రం సందేహం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో చూడొచ్చు సార్, అంటే మీరు కాస్త యాక్టివ్ కావడం, యాక్టివ్ అయిన తర్వాత మీ యొక్క ఆశావాహుల లిస్టులో మీ పేరు ఉండటం, ఈ 7 శాసనసభ సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉందంటారు? అంటే మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు, మీ కేటగిరీ కావచ్చు, లేదా ఇతర వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎలా ముందుకెళ్తా ఉన్నారు? వాస్తవంగా నేను ఎంఎస్సీ బీడ్ అని మీకు ఇదివరకే చెప్పాను, లెక్చరర్ చేశానని. నాకు ఎమ్మెనూరులో మనకు ఉండేది ఇప్పుడు కర్నూలు పార్లమెంట్లో 7 సెగ్మెంట్లు, 7 అసెంబ్లీ స్థానాలు. 7 అసెంబ్లీ స్థానాల్లో నేను ఎమ్మెనూరు, ఆదోని ప్రాంతాల్లో లెక్చరర్ జాబ్ చేశాను. ఎప్పుడు గత 15 సంవత్సరాల క్రితమే. నాకు లెక్చరర్స్తో అయితేనేమి, నా కింద చదివినటువంటి స్టూడెంట్స్ అయితేనేమి, వాళ్ళు ఇదంతా ప్రయోజకులై ఒక స్థాయికి ఎదిగినారు. స్టూడెంట్స్ అయితేనేమి, ఆ లెక్చరర్స్తో నాకు ఉన్న సన్నిహిత సంబంధాలు అయితేనేమి, వాళ్ళంతా నాకు 2 సెగ్మెంట్లో బలంగా విద్యాపరంగా నాకు ఫుల్ సపోర్ట్ ఉంది అక్కడ. అలాగే విద్యాపరంగా ఉంటూ కొందరు రాజకీయంగా కూడా ఆల్రెడీ చైతన్యవంతులై ఉన్నారు. నా కింద చదివినటువంటి స్టూడెంట్స్ అయితేనేమి, మా సామాజిక వర్గంలో ఉండే వాళ్ళు అయితేనేమి. కాబట్టి ఆ 2 సెగ్మెంట్లు నాకు ఉంది. నాకు ఇంకా మ్యారేజ్ పరంగా పత్తికొండలో చేసుకున్నాను. పత్తికొండలో మా మామగారు గతంలో మార్టాడ్ చైర్మన్, జెడ్పీటీసీ, రాజకీయంగా వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో గత 30 ఏళ్ళ నుంచి వాళ్ళు అనుభవం అక్కడ. ఆలూరు కూడా అంతే. మా బ్రదర్ ఉండడం, వాళ్ళ ఫాదర్ గత 30 ఏళ్ళ నుంచి టీడీపీ పార్టీలో మార్టాడ్ చైర్మన్, రకరకాల పదవులు జెడ్పీటీసీగా చేసినారు అక్కడ. కాబట్టి రాజకీయంగా మాకు ఆలూరు, పత్తికొండ బంధువర్గం గణనీయంగా ఉన్నది. ఆదోని, ఎమ్మెనూరు మాకు ఇంకా మీకు చెప్పాను ఆల్రెడీ విద్యాపరంగానే లెక్చరర్ జాబ్ చేశాను కాబట్టి నాకు అక్కడ ఉండే పరిచయాలు సుదీర్ఘంగా ఉన్నాయి. అక్కడ పంచలింగాల నాగరాజుకి కర్నూలు పార్లమెంట్ సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చి రానున్న రోజుల్లో బరిలో దింపితే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారంట? వాస్తవం కర్నూలు పార్లమెంటుగా నాకు గాన సీటు కేటాయించినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరులందరినీ కలుపుకొని మా కురబకులాన్ని అందరినీ తీసుకొని బీసీలో ఉన్నటువంటి అన్ని ఉపకులాలను కలుపుకొని నేను ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధించిన తర్వాత చట్టసభలో అడుగుపెట్టినానంటే మొట్టమొదటి నేను చేయబోయేది ఏమంటే ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఎల్ఎల్సి గురించి ఖచ్చితంగా ఆలోచన చేస్తా. ఎందుకంటే లైనింగ్ సరిగా లేదు, ప్రతి ఎకరాకు నీళ్ళు అందట్లేదు. అది ప్రతి ఎకరాకు నీళ్ళు అందాల అనే ఉద్దేశంతో అప్పట్లో ఎల్ఎల్సి మనకు ఇచ్చారు. హెచ్ఎల్సి అనంతపూర్కి వెళ్ళిపోయింది. అది సరిపోదు, ఇప్పుడున్న పరిస్థితులకు, ఇప్పుడున్న పరిణామాలకు ఆ కాలువడు సరిపోదు. అందులో భాగంగా వేదవతి అయితేనేమి, గుండ్రేవుల ప్రాజెక్ట్ అయితేనేమి, ఈ 2 ప్రాజెక్టులను కంప్లీట్ చేసి ఆ రుణాన్ని నేను తీర్చుకోవడానికి ఈ రైతుల తరపున నేను సిద్ధంగా ఉన్నాను. చట్టసభలో నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, నా వంతు పాత్ర ఏ విధంగా ఉంటుందనేది ఒక రైతు బిడ్డగా నేను గట్టిగా హామీ ఇస్తున్నాను. ఈ పక్కనే ఉన్నటువంటి మంత్రాలయం కావచ్చు, ఆదోని, ఆలూరు పరిసర ప్రాంతాల్లో పక్కనే ఈ తుంగభద్ర కావచ్చు, కృష్ణా సంబంధించినటువంటి నదులు ప్రవహిస్తూ ఉంటుంది. నిత్యం వలసలకు వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి ఏదైనా చేసే ఆలోచన ఉందంటారా? మీరు రానున్న రోజుల్లో మీ పార్టీ ఫామ్ అయ్యి మీకు అవకాశం ఉంటే? వాస్తవంగా మీరు అడిగినారు. ఇప్పుడు ఎందుకంటే ఆ నీటి లభ్యత లేకనే వాస్తవం వాళ్ళంతా వలస వెళ్ళిపోతున్నారు. అవి ఎందుకంటే ఆ పొలాల్లో వర్షాధారం అంతా, ఆ వర్షాలు సరిగా పడక అవి రెడ్ సాయిల్ పొలాలు అవన్నీ ఉండడం వల్ల పంటలు కూడా సరిగా లేకనే వలస వెళ్ళిపోతున్నారు. మనం ప్రతి ఎకరాకి నీళ్ళు ఆటోమేటిక్గా ఇచ్చినప్పుడు ప్రతి గ్రామం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి నాకు పెద్ద కోరిక. అంతేగాక నిజంగా పార్లమెంట్లోకి కానీ అడుగు పెట్టినామంటే ఈ పారిశ్రామికంగా కూడా మనం గవర్నమెంట్ కానీ రూలింగ్లోకి వస్తే ఈ ఎమ్మెనూరు అనుకోండి టెక్స్టైల్ పార్క్, పత్తికొండని తీసుకోండి టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ, ఇవన్నీ మన సంకల్పాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక రోజులో ఒక కాన్స్టిట్యూషన్ గురించి చెప్పుకుంటే పోతే చాలా ఉంది. ప్రతి నియోజకవర్గం మీద అక్కడ ఉన్న స్థితిగతుల మీద అంత అవగాహన ఉంది నాకు ఆల్మోస్ట్ ఆల్. కాబట్టి ఇండస్ట్రియల్ పరంగా కూడా ఏ విధంగా నా వంతు శక్తివంచన మేరకు నేను ఎంత ప్రయత్నం చేయాలనో, ఏ పని ఎవరితో పోతే ఏ పని సులభంగా అవుతుందో
ఆ రకంగా నేను ఆ దిశగా అడుగులు వేసి ఈ కర్నూలు పార్లమెంట్ని మరో పారిశ్రామిక ప్రాంతంగా, ఒక కోస్తా ప్రాంతంగా ఈ 2 రకాలుగా తయారు చేయాలనేదే నా యొక్క సంకల్పం ఈ రాజకీయ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత. ఇటీవల జరిగినటువంటి రా కదిల్రా అనేటటువంటి సభ కూడా గ్రాండ్గా జరగడం జరిగింది. అక్కడ మీరు పాల్గొనడం జరిగింది. ఎలాంటి సంకేతాలు వచ్చాయంటారు పార్టీ నుంచి? ఇప్పటికే మీ సామాజిక వర్గ సంబంధించినటువంటి ముఖ్య లీడర్గా ముందుకెళ్తున్నారనేటటువంటి వార్తలు వచ్చాయి. వాస్తవంగా మనం పత్తికొండ సభ కంటే ముందుగా కుప్పంలో చంద్రబాబు గారు శ్రీ కనకదాస్ జయంతి, కనకదాస్ గారి యొక్క విగ్రహావిష్కరణకు సార్ వచ్చారు. ఆ రోజు వచ్చి ఓన్లీ కురవలతోనే ఆ రోజు సమావేశం. ఆ రోజు సార్ ఏమన్నారంటే, కుప్పం సాక్షిగా, కుప్పంలో కనకదాస్ సాక్షిగా సార్ ఒక మాట ఇచ్చారు మాకు. ఎక్కడైతే మీరు గెలుస్తారో ఆ ప్రాంతాల్లో మీకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఖచ్చితంగా సీట్లు అలాట్ చేసి ఈ టర్మ్ 2024 ఎలక్షన్లో మాత్రం మీకు ఖచ్చితంగా కేటాయిస్తాము, మీరు మిమ్మల్ని చట్టసభల్లో తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి గట్టిగా హామీ ఇచ్చారు మాకు సార్ కుప్పం సభలో. అందులో భాగంగా పత్తికొండ అంటేనే మాకు కురవల అత్యధిక స్థానం, కర్నూలు పార్లమెంట్లో అత్యధిక స్థానం ఉండేది పత్తికొండ ప్రాంతంలో. 72,000 మెజార్టీ ఉంది అక్కడ కురవలది. ఆల్మోస్ట్ 72,000. ఆలూరులో 60,000, మంత్రాలయం 45,000, ఎమ్మెనూరు 40,000, కోడుమూరు 25,000, కర్నూలు 30,000. ఈ విధంగా అందరూ ఆ పత్తికొండ సభకు మేమంతా ఏకతాటి మీదకి వచ్చి మాకు హామీ ఇచ్చారు. కాబట్టి గతంలోనే ఆ కుప్పంలో మేమంతా ఆ సభను విజయవంతం చేసి ఆ టికెట్ మళ్ళీ మాకు కేటాయించాలి కర్నూలు పార్లమెంట్, ఎట్టి పరిస్థితిలో మిస్ చేయదండి సార్ అని చెప్పేసి ఆ సభాసాక్షిగా కూడా మేము సార్ని వేడుకోవడం జరిగినది. మా పొలిటికల్ జేసీ తరఫున కూడా సార్కు ఓ మెమరాండం ఇవ్వడం జరిగినది ఆ సభాసాక్షిగా. కాబట్టి మాకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సీట్ల కేటాయింపులో కర్నూలు పార్లమెంటు కొరవలకిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రా కదిల్రా అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తుంది. వైసీపీ అధిష్టానం కూడా సిద్ధం అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తుంది. అంటే మీరు రా కదిల్రా అని పిలవడంతో సిద్ధం అని చెప్తా ఉన్నారా, లేకుంటే ఏం జరుగుతుందని? ఇప్పుడు రా కదలరా అని అంటే మన చంద్రబాబు నాయుడు గారు బీసీలందరినీ రా కదలరా, అందరినీ ఏకం చేయాలనే సంకల్పంతో జేహో బీసీ ఓ ప్రోగ్రాం వచ్చింది. జేహో బీసీ టైటిలే జేహో బీసీ. బీసీలకు న్యాయం చేసే పార్టీ ఒకటే పార్టీ, తెలుగుదేశం పార్టీ. జేహో బీసీ అనేది సంకల్పం ఆ టైటిల్లోనే ఉంది. వాస్తవంగా సిద్ధం అంటే దేనికి సిద్ధం? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని పెట్టినారు. మాకు ఏం చేసినారని చెప్పేసి సిద్ధం, ఏం బీసీలకు ఏం న్యాయం జరిగిందని చెప్పేసి సిద్ధం. మేము వాస్తవంగా సిద్ధం అంటే ప్రజలతో సిద్ధం. ఆయన మాకు చేసిన ప్రోగ్రామ్స్ ఏవైతేనేమి మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు అని చెప్పేసి మాట్లాడుకోవడానికి ఏమైనా సిద్ధమని ఉన్నారా? కాబట్టి ఎక్కడ మాకు న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వంలో. కాబట్టి మేము రా కదలరా అనే దానికి కట్టుబడి మేము ఈసారి మా యొక్క కురవల యొక్క సత్తా ఏమిటో మాకు ఇచ్చే సీట్ను గెలిచి మేము గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు గారికి మేము ఇస్తామని చెప్పేసి మేము. యాజ్ ఏ లెక్చరర్గా గతంలో మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. నిరుద్యోగులకు సంబంధించి ఈ ప్రభుత్వ హయాంలో ఏదైనా మంచి జరిగిందంటారా? అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితులను మనం చూస్తే రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. ఏంటంటారు? అంటే ఎన్నుకున్నటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యం అంటారా, లేకుంటే ప్రజల ఇబ్బందులు అంటారా? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారిలో మనకు ఏం మాట ఇచ్చారంటే, ఆ రోజు మేనిఫెస్టోలో కూడా అమరావతి రాజధాని చెప్పారు. కానీ అమరావతి అంతకంతకు డెవలప్ చేసుకుంటూ పోయింటే కూడా ఈరోజు మనకు అక్కడ ఉపాధి ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయేది నిరుద్యోగులకు. ఇంకో రంగం పరిశ్రమలు వచ్చేటివి, మంచి మంచి కాలేజీలు అయితేనేమి, ఇండస్ట్రియల్ ఐటీ క్యాడర్ అయితేనేమి, ఇవన్నీ వచ్చేవి. కానీ సార్ ఏం చేసినాడు, 3 రాజధానులు అని చెప్పేసి 3 ప్రాంతాలకు విచ్ఛిన్నం చేసి మన కర్నూలుకు న్యాయ రాజధాని చెప్పేసి ఇంతవరకు ఒక్క ఇటుక కానీ ఒక అడుగు కానీ మొదలుపడలేదు. కాబట్టి ఎక్కడెక్కడ కూడా రాజధాని ఏదంటే చెప్పలేకపోతే ఇంతవరకు పరిపాలించిన ముఖ్యమంత్రులకెల్లా ఎక్కడ దేశంలో, ఇక్కడ ఏ దేశంలో అయినా సరే, భారతదేశంలో అయితే మాత్రం ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అధ్వానంగా పరిపాలించలేదా? ముఖ్యమంత్రి వర్యులనే డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తే కూడా మీ రాజధాని ఏదా అని ఇట్లా మీరు ఒకసారి గతంలో ఎన్నికల్లో చెప్పారు, అంటే అనేక రకాల హామీలు ఇచ్చారు, నాకు అవకాశం ఇవ్వండి నేను కేంద్రం మెడలు ఉంచుతామని చెప్పారు. మరి ఎవరు మెడలు ఉంచుతున్నారంటారు ఇప్పుడు? ఎవరి మెడలు? ప్రజల మెడలు ఉంచేసాడు ఆయన ఆల్రెడీ. ముఖ్యమంత్రి మనకు ప్రత్యేక హోదా అన్నారు, ఇంకా రకరకాల హామీలు ఇచ్చినారు. ప్రత్యేక హోదా తేవడానికి నాకు అంతా ఏకదాటిగా 25 పార్లమెంట్ సీట్లు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చినారు. ఆల్మోస్ట్ ఆల్ ఇస్తే కూడా 7 మెడల్ ఉంచేది ఏముంది? ఆయనకి ఇంకా మీరంతా చూస్తూనే ఉన్నారు ఆయన ఎంత మాత్రం చేసినాడని చెప్పేసి. ముఖ్యంగా రాజధాని ఏదంటే సారే చెప్పలేకున్నారు. ముఖ్యమంత్రి వారు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజధాని ఏదా అంటే కూడా 3 రాజధాని అంటే ఇంకా దానికి లీగల్గా
ఎన్నో సమస్యలతో పోరాడుతూనే ఉంది. గవర్నమెంట్ అయిపోయా, ఇంకా 2 నెలలు ఉంటే గవర్నమెంట్ అయిపోయా. ఒక ముఖ్యమంత్రి మీ రాజధాని ఏదా అంటే చెప్పలేకపోతున్నా అంటే ప్రజల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందంటే ఘోరాతి ఘోరమైన పరిస్థితి. అసలు నిరుద్యోగుల పరిస్థితి ఆలోచించే పరిస్థితి. మన 6,000 ఒకటి వేసినారు. అదేమన్నా డిఎస్సీ అది ఏదో పోతూ పోతూ ఇది వేసినట్టు. కాబట్టి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్యూర్, ఓవరాల్గా ఫెయిల్యూర్. అయితే ఈ మధ్య కాలంలో చూసాం సార్, అంటే మార్పు చేర్పులు చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల్లో ఉండేటటువంటి వ్యతిరేకత వల్ల మారుస్తున్నారా, లేకపోతే ఎమ్మెల్యేల మీద లేదా ఎంపీల మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో అభ్యర్థులను మారుస్తున్నారంటారా? ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది వాస్తవం. కానీ ఎమ్మెల్యేలను మార్చేంత మాత్రాన ఏం మనగురేదేమి ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రినే మార్చాలా. ముఖ్యమంత్రి మారినప్పుడే దీనికంతా న్యాయం జరుగుతుంది తప్ప అనుభవజ్ఞటువంటి చంద్రబాబు నాయుడు రావాల్సిందే, ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని రిపేర్ చేయాల్సిన మెకానిక్గా ఒక రిపేర్ చేసేదని ఒక గాడిలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఆ పెద్ద అయినటువంటి గౌరవనీయులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భుజస్కంధాలను వేసుకొని దీన్ని చక్కదిద్దాడని చెప్పేసి మాకైతే నిండుగా సంకల్పం ఉన్నది. అందులో భాగంగా మేమంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, అధిక మెజార్టీతో చెప్పలేనంత మెజార్టీతో ఆయన గెలవాలని చెప్పేసి మేము నిండు మనసుతో నిండు సంకల్పంతో ఆశిస్తున్నాం. ఇది ఓవరాల్గా ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆదోని ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో తన యొక్క ప్రస్థానం అంటే లెక్చరర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు వ్యాపారవేత్తగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కర్నూలు పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్ సంబంధించినటువంటి ఆశావాహుల జాబితాలో ముందంజలో ఉన్నానంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుపు దిశగా ముందుకెళ్తాం, చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ ఇస్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. తమ సామాజిక వర్గం ఏదైతే ఉందో గతంలో అనేక రకాల జేఏసీల పేరిట సమావేశాలు నిర్వహించుకున్నాం. రానున్న రోజుల్లో తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, సపోర్ట్ చేసే దిశగా ముందుకెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.